యేసు ప్రభువారు ఒకరోజు ధోని ఎక్కి అమరాన తలవాల్చి పండుకున్నాడు. సగ సముద్రపు ప్రయాణములో ఆ పడవ మీదకి భయంకరమైన తుఫాను గాలి వస్తూ ఉన్నది. శిష్యులైన వారు అంటున్నారు కదా, తెరచాపలు వేస్తున్నారు. ఆ గాలిని తుఫానును అదుపు చేయడానికి ఆ పడవకు ఉన్న తెరచాపలను ఎత్తి నీటిని పడవలో నుంచి తోడుతూ బయట పోస్తూ ఉన్నారు. గలిబిలైపోయింది, శోధన ఎదురైపోతుంది, కంగారు పడుతున్నారు, బాధపడుతున్నారు. కానీ వారు గ్రహింపని సత్యం ఏంటో తెలుసా? క్రీస్తు అమరాన తలవాల్చి పండుకున్నాడని గ్రహించలేకపోయారు. కొద్ది సమయం వారు శోధింపబడ్డారు, ఆ గాలుల చేత కొట్టబడ్డారు. తర్వాత వారు గ్రహించి క్రీస్తును లేపుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. మీ పడవలో, వారి పడవలో క్రీస్తు ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలుసా? అమరాన ఆనుకున్నాడు. పడవకు అమరము మునగనిదే పడవ మునగదు. కానీ వారు గ్రహించలేకపోయారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే నీ పడవలో క్రీస్తుకు కూడా చోటిస్తే, అనగా నీ హృదయం అనే, నీ జీవితం అనే పడవలో క్రీస్తుకు చోటిస్తే శోధనల నుంచి, బాధల నుంచి, ఇబ్బందులు, శ్రమల నుంచి నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా.